వెల్కమ్ బ్యాక్. జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి ములాఖత్ అవ్వడానికి జగన్ కర్నూలు వెళ్ళారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిబంధనలు కండిషన్స్ పెట్టిన పరిస్థితి. జస్ట్ సతీష్ గారు ములాఖత్ వరకే పరిమితం, మీరు బల ప్రదర్శన చేయొద్దు, జన సమీకరణ చేయొద్దు అని చెప్పి. యాజ్ యూజువల్గా అక్కడికి జనాలు విపరీతంగా వచ్చారో లేకపోతే జన సమీకరణ చేశారో వాట్ ఎవర్, ఆ పర్యటనలో అయితే విపరీతంగా జనాలు కనిపిస్తూ ఉన్నారు. జగన్ వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు ఆదేశాలు ఇచ్చినా కూడా జగన్ ఎందుకు విస్మరించినట్టు ఏ రకంగా అర్థం చేసుకోవాలి వైసీపీ స్ట్రాటజీని? అంటే ఇక్కడ ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యని కారణంగా చూపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఒక కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యి రిమాండ్కు తరలించిన నేపథ్యంలో అతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్తే విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన ఆయన శ్రీకాకుళం వరకు బయట ఎక్కడ పడితే అక్కడ అభిమానులు అడ్డుకోవడం, లేదంటే అభిమానుల్ని అభివాదం చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళడంతో సాయంత్రం సమయం అయిపోయింది. ఆ సమయం అయిపోయేసరికి ములాఖత్ కలవటానికి ఆయన కుదరలేదు. అంతకుముందు ఆ ములాఖత్ టైం నాటికి బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి మరో ఇద్దరు కలిసి పరామర్శించి వచ్చేశారు. వచ్చిన తర్వాత మాకు అనుమతి ఇవ్వమంటే అనుమతి ఇవ్వరు అధికారులు. ఎందుకు ఇవ్వరంటే సమయం ముగిసిపోయింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, వచ్చేశారు. ఇప్పుడు ఏంటి, ఎమ్మెల్యే విరూపాక్షకి సంబంధించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. విరూపాక్షకి సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉన్నారు. ఇది విరూపాక్షను కలవడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలు టూరు ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏంటంటే ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతులు లేవు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు ప్రకటించారు. జగన్ రావచ్చు, ఎమ్మెల్యేను కలవచ్చు, కుటుంబాన్ని పరామర్శించవచ్చు, కానీ భారీ ర్యాలీ కానీ రోడ్ షోకి మాత్రం అనుమతి లేదనేది పోలీసులు చెప్తున్న వాదన. కానీ ఇప్పుడు జగన్ రోడ్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. విరూపాక్షను కలవాల్సి ఉన్నప్పటికీ రోడ్ షో కారణంగా ఆ పరిస్థితి సేమ్ అక్కడ సిదిరి అప్పలరాజు లాగా ఎలాగైతే ములాఖత్ కాకుండా ఆగిపోయారో, సమయం అయిపోయిందో, ఇక్కడ కూడా గడువు ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే ఇది పరామర్శ పర్యటన వైసీపీ చెప్తోంది. ఈ రోడ్ షోలు ఏంటి, హంగామా ఏంటి అనేది టీడీపీ కానీ మిగతా వాళ్ళందరూ అడుగుతున్నది. కానీ ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత. జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఉండాల్సిన మాస్ ఇమేజ్ ఆయనకు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి వచ్చేటప్పుడు, లేదంటే ఒక జిల్లా పర్యటనకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ అనే వాళ్ళు వెయిట్ చేయటం అనేది వాస్తవం. కొందరు పబ్లిక్ ఆయన చూడాలనుకుంటారు, కలవాలనుకుంటారు, పార్టీ క్యాడర్ కూడా ఆయన్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటుంది. ఇది సర్వసాధారణంగా జరిగేదే. దీన్ని బల ప్రదర్శన అని మనం అనలేము. ప్రతిసారి కూడా జనాన్ని తరలిస్తున్నారు అని అనలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోది, ఆ పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉన్నారు, బలమైన లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి 11 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ ఉంది. అట్ ది సేమ్ టైము ఎక్కువ మంది లీడర్లు కూటమి వైపు గట్ట ఎవరు వెళ్ళిపోలేదు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. క్యాడర్ కూడా ఎక్కువగా చెక్కు చెదరలేదు. అంటే ఒక స్ట్రెంత్ ఉంది, ఆ నాయకుల మీద నమ్మకం ఉంది. రెండోది, ఏపీ పాలిటిక్స్లో ఆయన ఒక రకంగా ఆయనకు ఉండాల్సిన స్టేక్ ఆయనకు ఉంది. సరే, గెలిపోవటంలో ఏ విధంగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన స్టేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రెండో అధినేత అది కర్నూలు పర్యటన, అందులో రాయలసీమ పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జనంలో మూమెంటం ఎక్కువ ఉండడం అనేది వాస్తవం. దానిని అనుమతులు నిరాకరించిన జగన్మోహన్ రెడ్డి వచ్చి బల ప్రదర్శన చేస్తున్నారు అని అనటంలో అంత సహేతుకత కనిపించడం లేదు. ఇదొకటి అంశం. అయితే ఇప్పుడు బల ప్రదర్శన చేస్తారా, ఇలా రోడ్ షోలకు వస్తారా అంటే ఇప్పుడు దీన్ని పూర్తిసారి ఎవరు తప్పు పట్టలేని వాతావరణం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల చాలా రాజకీయ పార్టీలు చేసే పనే ఇది. ఎందుకంటే ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు కొంతగా మొబిలైజ్ చేయటమో, కొంత మాస్ను మొబిలైజ్ చేయటమో, లేదంటే మాస్ రావటమో, ఈ కొంత ఆ ఇమేజ్ ఉన్న నేత కాబట్టి కొంత జనాలు ప్రొవోకింగ్గా ఉండటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులు కొంత అడ్రస్ చేయాల్సిన అంశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు వస్తుందంటే పదే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన ఏది వెళ్ళని ఇదే జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు దేవరాపల్లి వెళ్ళారు పొగాకు రైతులకు సంబంధించి, అక్కడ కూడా కొంచెం భారీగా వెళ్ళటము, అక్కడ కొంత జనసందోహం ఏర్పడటం. అలాగే సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం వరకు రోడ్ షోలు చేయటం. అంటే ప్రతిదానికి రోడ్ షోలు అనే, ప్రతిదానికి బల ప్రదర్శన అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అది కూడా వైసీపీ కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం బల ప్రదర్శన చేస్తాం, ప్రతిసారి ఏ పరామర్శకు వెళ్ళినా, ఏ కార్యక్రమంకి వెళ్ళినా నేను రోడ్ షోలు చేస్తానంటే అది కొంత సమస్యకు దారి తీయొచ్చు. కానీ రాజకీయ పార్టీగా మీకు హక్కు లేదంటే మీకు హక్కు ఉంది, దాన్ని ఇప్పుడు ఎవరు కాదనలేరు.
కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. కొంత పోలీసులు కూడా సహకరించాల్సిన వాతావరణం ఉంది. ఎందుకంటే ఈ మాబ్ వీళ్ళందరూ వచ్చి కొంత ఏమైనా ప్రొవోకింగ్గా ఏమైనా కొంచెం ఇష్యూస్ గట్రా క్రియేట్ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కావచ్చు అన్నది పెద్ద ప్రశ్న. లేదు మీరు రోడ్ షోలు ఇప్పుడు పాదయాత్ర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తామంటున్నారు. అది చేసేటప్పుడు అది ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్. అలాగే రోడ్ షోలకు సంబంధించి మీరు ఏమైనా కార్యక్రమాలు తీసుకోవచ్చు. లేదంటే ఒక పట్టణానికి వెళ్ళేటప్పుడు ఒక రోడ్ షో చేయొచ్చు, లేదంటే అక్కడ కలవచ్చు. కానీ ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు 2-3 గంటలు కిలోమీటర్ల వ్యవధి రోడ్ షోలు చేస్తుండడంతోనే ఇప్పుడు ఇష్యూ పెద్దదవుతుంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే మా పార్టీ క్యాడర్ని చూడాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవాలనుకోవడం తప్ప అందరూ వచ్చి తాడేపల్లి వచ్చి కలవలేరు కదా, అందుకు ఆయనకున్న ఇమేజ్కి ఇది తార్కాణం, మా పార్టీ పట్ల ఉన్న విశ్వాసానికి తార్కాణం. ఎక్కడ చూసినా మళ్ళీ మేము రావాలని నినాదాలు చేస్తున్న ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణించుకుంటుంది. ఇదేమైనా మధ్యలో కొంత పోలీసులు నలిగిపోయే వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. మరి ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి విరూపాక్షని గడువులోపు కలుస్తారంటే సమయం సాయంత్రం లోపు ములాఖత్ స్పెసిఫిక్ ఇచ్చిన టైంలో కలుస్తారా కలవరనేది వేచి చూడాలి. మరో రాజకీయ దుమారానికి ఇది కారణం కావచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.